ఓం శ్రీ మాత్రే నమః. ఛానల్లోకి స్వాగతమండి. కుంభరాశి వారికి ఊహించని అదృష్టం తలుపు తట్టబోతుంది. రోడ్డు పక్కన దొరికే ఒక విలువైన వస్తువు మీ జీవితాన్ని మార్చే సంకేతంగా మారవచ్చు. ఇన్నాళ్ళు మీ హృదయంలో దాగి ఉన్న ఒక అత్యంత రహస్యమైన విషయం ఇప్పుడు వెలుగులోకి రాబోతోంది. అది మీ జీవితంలో కొత్త మలుపుకు కారణం కావచ్చు. మీకు రాబోయే రోజులు ఎంతో ప్రత్యేకంగా ఉండబోతున్నాయని గ్రహస్థితులు సూచిస్తున్నాయి. శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి జ్యోతిష్యాలయం కాకినాడ. మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా శ్రీ దుర్గామాత గారు ఫోన్ ద్వారా అన్ని విషయాలు జ్యోతిష్యం చెప్తున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ సమస్యలు, డబ్బు వ్యాపార సమస్యలు, ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, నమ్ముకున్న పురుషులు లేదా స్త్రీ రావడానికి ప్రత్యేకమైన వశీకరణ చేస్తున్నారు. ఇంకా తీరని సమస్యలు ఎటువంటివి ఉన్నా శ్రీ దుర్గామాత గారిని సంప్రదించండి. సెల్ నంబర్ 9000964941. అనుకోని అదృష్ట అవకాశాలు మీ ముందుకు రావచ్చు. చాలా కాలంగా ఎదురు చూస్తున్న కొన్ని విషయాలు సానుకూలంగా మారే సూచనలు కనిపిస్తున్నాయి. అంతేకాదు, మీ జీవితంలో ఇప్పటివరకు దాగి ఉన్న ఒక కీలకమైన విషయం వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. అలాగే మీకు ఆశ్చర్యం కలిగించే విధంగా ఒక విలువైన వస్తువు లేదా అరుదైన అవకాశం మీ దారిలో ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. అయితే ఈ వీడియో ముందుకు వెళ్లే కొద్దీ మీకు రాబోయే రోజుల్లో జరగబోయే ఆసక్తికరమైన సంఘటనలు, అదృష్టం ఏ రంగంలో కలిసి వస్తుంది, ఎలాంటి అవకాశాలను కోల్పోకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనే ప్రతి విషయాన్ని వివరంగా తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోను చివరి వరకు తప్పకుండా చూడండి. ముందుగా కామెంట్లో ఓం నమః శివాయ అని భక్తితో టైప్ చేయండి. పరమేశ్వరుని అనుగ్రహం మీ ఇంట నిత్యం నిలిచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ వీడియోలో చివరి వరకు చూసేవారికి మాత్రమే తెలిసే ఒక ఆశ్చర్యకరమైన విషయం ఉంది. అది మీ జీవితాన్నే కొత్త కోణంలో ఆలోచించేలా చేయొచ్చు. మీకు రాబోయే రోజుల్లో జరగబోయే కొన్ని సంఘటనలు మీకు నమ్మశక్యం కాని విధంగా ఉండొచ్చు. అందులో ఒకటి మీ జీవితానికి సంబంధించిన కీలకమైన రహస్యంతో ముడిపడి ఉండే అవకాశం కూడా ఉంది. మీకొక ముఖ్యమైన సందేశం. మీరు ఇప్పటి వరకు జీవితంలో ఎదుర్కొన్న ప్రతి కష్టం, ప్రతి పరీక్ష, ప్రతి నిరాశ వృధా కాలేదు. ఎన్నో సందర్భాల్లో మీరు చేసిన శ్రమకు వెంటనే ఫలితం కనిపించకపోవచ్చు. కొన్నిసార్లు మీ కష్టాన్ని ఎవరూ గుర్తించలేదనే భావన కూడా కలిగి ఉండవచ్చు. కానీ గుర్తుంచుకోండి, ప్రకృతి ఎప్పుడూ నిజాయితీగా కష్టపడే వారిని నిరాశపరచదు. సమయం వచ్చినప్పుడు మీ శ్రమకు తగిన ఫలితం తప్పకుండా లభిస్తుంది. గతంలో మీరు ఎదుర్కొన్న ఆటంకాలు మీకు అనుభవాన్ని నేర్పాయి, మిమ్మల్ని మరింత బలంగా మార్చాయి. ఈ అనుభవాలే రాబోయే విజయాలకు బలమైన పునాది కానున్నాయి. అందుకే జరిగిన వాటిని తలుచుకుని బాధపడకుండా మీ కష్టాన్ని మాత్రమే నమ్ముకొని ధైర్యంగా ముందుకు సాగండి. మీరు వేసే ప్రతి అడుగు మిమ్మల్ని విజయానికి మరింత దగ్గర చేస్తుంది. రాబోయే రోజుల్లో మీ ప్రతిభకు తగిన గుర్తింపు లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీ విలువను అర్థం చేసుకోని వారు కూడా మీ సామర్థ్యాన్ని గుర్తించే పరిస్థితులు ఏర్పడవచ్చు. ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతాధికారుల ప్రశంసలు దక్కే అవకాశం ఉంది. వ్యాపారంలో ఉన్నవారికి కొత్త అవకాశాలు, కొత్త పరిచయాలు కలిసి రావచ్చు. విద్యార్థులకు కూడా తమ ప్రతిభను నిరూపించుకునే సమయం దగ్గర పడుతోంది. ముఖ్యంగా మీ ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దు. ఇతరులతో పోల్చుకోవటం మానేసి మీ లక్ష్యంపై దృష్టి పెట్టండి. మీరు చూపించే క్రమశిక్షణ, నిజాయితీ, పట్టుదలే మిమ్మల్ని ప్రత్యేకంగా నిలబెడతాయి. ఒకసారి అదృష్టం మీకు అనుకూలంగా మారటం ప్రారంభమైతే వరుసగా మంచి అవకాశాలు మీ జీవితంలోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా క్రమంగా మెరుగుదల కనిపించవచ్చు. నిలిచిపోయిన పనులు ముందుకు కదలవచ్చు. కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. కుటుంబ సభ్యుల సహకారం పెరగవచ్చు. మీ గురించి మంచి మాటలు వినే సందర్భాలు కూడా రావచ్చు. మీరు సాధించిన విజయాలను చూసి గతంలో మిమ్మల్ని తక్కువగా చూసిన వారే ఇప్పుడు అభినందించే పరిస్థితులు ఏర్పడవచ్చు. అయితే ఈ సమయంలో అహంకారానికి దూరంగా ఉండండి. ఎంత విజయం వచ్చినా వినయాన్ని విడిచిపెట్టకండి. మీకు సహాయం చేసిన వారిని ఎప్పుడూ గుర్తుంచుకోండి. మంచి ఆలోచనలతో ముందుకు సాగితే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి అవకాశాన్ని ఆలోచించి ఉపయోగించుకోండి. మీకు ఇది ఆశను నింపే సమయం. మీ కష్టం వృధా కాలేదు, మీ సహనం వృధా కాలేదు.
మీరు చేసిన ప్రతి మంచి పని మీ భవిష్యత్తుకు బలమైన పెట్టుబడిగా మారుతోంది. అందుకే ధైర్యంగా ముందుకు సాగండి. మీ కష్టాన్ని నమ్ముకోండి. మీపై విశ్వాసాన్ని పెంచుకోండి. రాబోయే రోజుల్లో మీకు మంచి గుర్తింపు, గౌరవం, విజయాలు, అదృష్టం కలిసి వచ్చే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. జీవితంలో కొత్త అధ్యాయాన్ని ఆత్మవిశ్వాసంతో ప్రారంభించండి. మీరు ఆశించిన లక్ష్యాలను చేరుకునే సమయం దగ్గరలోనే ఉండొచ్చు. మీ పట్టుదలే మీ విజయానికి నిజమైన కారణమవుతుంది. మిత్రులారా, ఈ వీడియో ముందుకు వెళ్లే కొద్దీ మిమ్మల్ని ఆశ్చర్యపరిచే ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలుసుకోబోతున్నారు. మీ జీవితానికి సంబంధించిన ఏ రహస్యం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందో, ఆ సమయంలో మీ కుటుంబ పరిస్థితులు ఎలా మారవచ్చో, మీకు అనుకూలంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు ఉన్నాయో వివరంగా చెప్పబోతున్నాము. అంతేకాదు, ఈ సమయంలో మీకు ఎలాంటి దైవరక్షణ లభించవచ్చో, ఎలాంటి ఆధ్యాత్మిక బలం మీకు తోడుగా నిలిచే అవకాశాలు ఉన్నాయో కూడా తెలుసుకుంటారు. అలాగే అదృష్టం మీ వైపు తిరిగే సమయం ఎప్పుడు ప్రారంభమవుతుందో, మీరు ఎలాంటి అవకాశాలను గుర్తించి ముందుకు సాగాలో కూడా ఈ వీడియోలో వివరించబోతున్నాను. కాబట్టి ఒక్క నిమిషం కూడా స్కిప్ చేయకుండా ఈ వీడియోని చివరి వరకు చూడండి. చివర్లో చెప్పే ముఖ్యమైన విషయం మీ జీవితానికి ఉపయోగపడే ఆలోచనను అందించే అవకాశం ఉంది. మీకు గత కొంతకాలంగా జీవితం ఎన్నో పరీక్షలను ఎదురు చూపించింది. కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిళ్లు, మానసిక ఆందోళనలు, అనుకున్న పనులు ఆలస్యం కావటం వంటి పరిస్థితులు మీ సహనాన్ని ఎన్నోసార్లు పరీక్షించి ఉండవచ్చు. కొన్నిసార్లు మీ కష్టాన్ని ఎవరూ అర్థం చేసుకోవటం లేదనే భావన కూడా కలిగి ఉండవచ్చు. అయినప్పటికీ మీరు కుటుంబం కోసం చేసిన త్యాగాలు, వారి సంతోషం కోసం పడిన శ్రమ ఎంతో విలువైనవి. కుటుంబ సభ్యుల భవిష్యత్తు బాగుండాలనే ఆలోచనతో మీరు ఎన్నో అవకాశాలను కూడా వదులుకొని ఉండవచ్చు. మీ జీవితంలో ఒక్కో అడుగు ముందుకు వేయటానికి ఎంత కష్టపడ్డారో మీకు మాత్రమే తెలుసు. ఇతరులు మీ విజయాన్ని మాత్రమే చూస్తారు. కానీ దాని వెనుక ఉన్న మీ శ్రమను, నిద్రలేని రాత్రులను, నిరాశలను, పోరాటాలను చాలా మంది గుర్తించరు. అయినా మీరు వెనక్కి తగ్గకుండా ముందుకు సాగారు. అదే మీ గొప్ప బలం. ఈ పట్టుదలే మీ జీవితంలో మంచి మార్పులకు పునాది అవుతుంది. కుటుంబ విషయాలలో ఇప్పుడు ప్రశాంతతను కాపాడుకోవటం చాలా అవసరం. చిన్న చిన్న అపార్థాలను పెద్ద సమస్యలుగా మార్చకుండా పరస్పరం మాట్లాడుకుని పరిష్కరించటానికి ప్రయత్నించండి. మీ మాటల్లో ఓర్పు, మీ నిర్ణయాల్లో సమతుల్యత ఉంటే కుటుంబ వాతావరణం మరింత ఆనందంగా మారుతుంది. పెద్దల సలహాలను గౌరవించటం, చిన్నవారిని ప్రోత్సహించటం మీ కుటుంబ బంధాలను మరింత బలపరుస్తుంది. ఆర్థిక విషయాలకు వస్తే ప్రతి నిర్ణయాన్ని ఆలోచించి తీసుకోవటం ఎంతో ముఖ్యం. ఆదాయం ఎంత ఉన్నా ఖర్చులను నియంత్రించటం అవసరం. అవసరమైన ఖర్చులకు మాత్రమే ప్రాధాన్యమివ్వండి. ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టటం లేదా ఎవరి మాటలు విని తొందరపడి నిర్ణయాలు తీసుకోవటం మంచిది కాదు. మీ సామర్థ్యాన్ని, మీ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ప్రణాళికతో ముందుకు సాగండి. కొంత మొత్తాన్ని పొదుపుగా ఉంచుకోవటం భవిష్యత్తులో మీకు ఆర్థిక భద్రతను కల్పిస్తుంది. అలాగే ఎవరికైనా అప్పు ఇవ్వాలన్నా, తీసుకోవాలన్నా పూర్తిగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. భావోద్వేగాల కంటే పరిస్థితులను అర్థం చేసుకుని వ్యవహరించటం మంచిది. మీ కష్టార్జిత ధనాన్ని సరైన దిశలో ఉపయోగిస్తే రాబోయే రోజుల్లో మరింత స్థిరత్వాన్ని పొందే అవకాశం ఉంటుంది. ఉద్యోగం చేస్తున్నవారు మీ పనిపై పూర్తి దృష్టి పెట్టాలి. క్రమశిక్షణ, నిజాయితీ, బాధ్యతతో పనిచేస్తే మంచి అవకాశాలు రావచ్చు. వ్యాపారం చేస్తున్నవారు కొత్త ప్రణాళికలు రూపొందించే ముందు మార్కెట్ పరిస్థితులను పరిశీలించడం మంచిది. విద్యార్థులు సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచి ఫలితాలు సాధించగలరు. అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే మీపై మీకు విశ్వాసం ఉండాలి. గతంలో ఎదురైన ఇబ్బందులు మీ భవిష్యత్తును నిర్ణయించవు. అవి మీకు అనుభవాన్ని ఇచ్చాయి, మరింత బలంగా నిలబడటం నేర్పాయి. కుటుంబం కోసం మీరు చేసిన ప్రతి త్యాగం, మీ లక్ష్యాల కోసం చేసిన ప్రతి ప్రయత్నం ఒకరోజు తప్పకుండా ఫలిస్తుంది. సహనం, క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసం ఈ మూడు మీ జీవితాన్ని మరింత మెరుగైన దిశగా నడిపించగలవు. అందువల్ల గతాన్ని తలుచుకొని నిరాశ చెందకుండా వర్తమానంలో సరైన నిర్ణయాలు తీసుకుంటూ భవిష్యత్తును నిర్మించండి. కుటుంబ సభ్యులతో ఐకమత్యంగా ఉండండి. ఆర్థిక విషయాల్లో వివేకంతో వ్యవహరించండి. మీ కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి. మీ పట్టుదల, మీ శ్రమ, మీ మంచి ఆలోచనలే జీవితంలో స్థిరమైన విజయానికి నిజమైన బాటలు వేస్తాయి.
మీకు గత కొంతకాలంగా జీవితం అనుకున్నంత సులభంగా సాగలేదనే భావన కలగొచ్చు. ఒక్కోవైపు కుటుంబ బాధ్యతలు, మరోవైపు ఆర్థిక ఒత్తిళ్లు, భవిష్యత్తుపై ఆలోచనలు, చేసిన కష్టానికి తగిన ఫలితం వెంటనే కనిపించకపోవటం వంటి కారణాలతో మనసులో భారంగా అనిపించే రోజులు ఎదురై ఉండవచ్చు. ఎంత కష్టపడినా పరిస్థితులు ఆశించిన వేగంతో మారటం లేదనే ఆవేదన కొన్నిసార్లు కలిగి ఉండవచ్చు. ముఖ్యంగా మీరు చేసే ప్రతి పని కుటుంబం కోసం, వారి సంతోషం కోసం అనే భావనతో ముందుకు సాగుతూ ఉంటారు. కానీ మీ మనసులోని బాధలను అందరితో పంచుకోకుండా మీలో మీరే దాచుకుని ఉండే స్వభావం కూడా ఉండవచ్చు. కొన్నిసార్లు నా కష్టానికి ఎప్పుడు గుర్తింపు వస్తుంది, నేను అనుకున్న జీవితం ఎప్పుడు ప్రారంభమవుతుంది, ఇంకెంతకాలం ఇలా పోరాడాలి అనే ప్రశ్నలు మీ మనసులో మెదలవచ్చు. జీవితంలో ఎన్నో అవకాశాలు చేతిదాకా వచ్చి జారిపోయినట్లు అనిపించి ఉండవచ్చు. మీకు ఎంతో నమ్మకం ఉన్న కొందరి నుంచి ఆశించిన సహకారం లభించకపోవటం కూడా మిమ్మల్ని నిరాశకు గురిచేసి ఉండవచ్చు. ఆర్థిక పరిస్థితుల గురించి ఆలోచించిన ప్రతిసారి మనసులో ఒక ఆందోళన ఉండవచ్చు. ఖర్చులు పెరగటం, బాధ్యతలు ఎక్కువ కావటం, భవిష్యత్తు కోసం పొదుపు చేయాలనే ఆలోచన మీపై మరింత ఒత్తిడిని తీసుకొచ్చి ఉండవచ్చు. అయినప్పటికీ మీరు ఎప్పుడూ బాధ్యత నుంచి వెనక్కి తగ్గకుండా ముందుకు సాగటానికి ప్రయత్నిస్తూనే ఉంటారు. అదే మీ వ్యక్తిత్వంలోని గొప్ప లక్షణం. ఇలాంటి సమయంలో ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి. ప్రతి జీవితంలోనూ ఒడిదుడుకులు సహజం. కష్టాలు శాశ్వతం కాదు. ఈ రోజు భారంగా అనిపిస్తున్న పరిస్థితులు కూడా కాలక్రమేణా మారవచ్చు. అందుకే నిరాశకు బదులుగా ఆశను, తొందరపాటు నిర్ణయాలకు బదులుగా ఓర్పును ఎంచుకోవటం మంచిది. కుటుంబ సభ్యులతో మీ ఆలోచనలను పంచుకోవటానికి ప్రయత్నించండి. అవసరమైనప్పుడు వారి సహాయం తీసుకోవటంలో ఎలాంటి సంకోచం అవసరం లేదు. అలాగే మీ ఆరోగ్యం, విశ్రాంతి, మానసిక ప్రశాంతతపై కూడా శ్రద్ధ పెట్టండి. ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలు చాలా సందర్భాల్లో మంచి ఫలితాలను ఇవ్వగలవు. గతంలో ఎదురైన కష్టాలను మాత్రమే గుర్తు చేసుకుంటూ ఉండకుండా వాటి నుంచి నేర్చుకున్న పాఠాలను మీ బలంగా మార్చుకోండి. మీరు ఇప్పటి వరకు చేసిన శ్రమ, చూపిన సహనం, నిలబెట్టుకున్న విలువలు మీ ప్రయాణంలో ముఖ్యమైన సంపద. మీపై మీకు నమ్మకం ఉంచుకొని ఒక్కో అడుగు ముందుకు వేస్తూ సాగండి. పరిస్థితులు వెంటనే మారకపోయినా మీ ప్రయత్నాలు మాత్రం వృధా కావు. సహనం, వివేకం, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే మీ జీవితంలో సానుకూల మార్పులకు మార్గం ఏర్పడే అవకాశాలు పెరుగుతాయి. రాబోయే కొద్ది రోజుల్లో ఒక అనుకోని సంఘటన ఎదురయ్యే అవకాశం ఉంది. అది ఒక విలువైన వస్తువు కావచ్చు, లేదా మీ జీవితంలో కీలకమైన అవకాశానికి సంకేతం కావచ్చు. ఈ వీడియో చివరి వరకు చూడండి. ఎందుకంటే చివర్లో చెప్పే ఒక విషయం మీ జీవితంలో ఎదురయ్యే అవకాశాన్ని గుర్తించడంలో మీకు ఉపయోగపడవచ్చు. రాబోయే రోజులు కొన్ని ఆసక్తికరమైన పరిణామాలను తీసుకురావచ్చని భావించబడుతోంది. చాలా కాలంగా మీరు ఎదురుచూస్తున్న ఒక అవకాశం అకస్మాత్తుగా మీ ముందుకు రావచ్చు. అదే సమయంలో మీరు ఊహించని విధంగా ఒక విలువైన వస్తువు లేదా విలువైన అవకాశంతో మీకు ఎదురుపడే పరిస్థితి ఏర్పడే సూచనలు కూడా కొందరు విశ్వసిస్తారు. అది కేవలం ఒక వస్తువే కాకుండా మీ జీవితాన్ని సానుకూల దిశగా నడిపించే అవకాశం, పరిచయం లేదా సమాచారంగా కూడా ఉండవచ్చు. జీవితంలో కొన్ని సంఘటనలు ముందస్తు హెచ్చరిక లేకుండానే వస్తాయి. సాధారణంగా కనిపించే ఒక రోజు మీకు ప్రత్యేకమైన రోజుగా మారే అవకాశం ఉంటుంది. అందుకే ఈ సమయంలో మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించటం మంచిది. మీ చుట్టూ జరిగే చిన్న చిన్న సంఘటనలను కూడా నిర్లక్ష్యం చేయకుండా ఉంటే మీకు ఉపయోగపడే అవకాశాన్ని గుర్తించే అవకాశం ఉంటుంది. ఇటీవల మీరు ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఉండవచ్చు. చేసిన కష్టానికి తగిన ఫలితం ఆలస్యమైందని అనిపించి ఉండవచ్చు. కానీ ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారే సూచనలు కనిపించవచ్చు. మీ సహనం, మీ క్రమశిక్షణ, మీ శ్రమకు విలువ దక్కే అవకాశాలు పెరగవచ్చు. అయితే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. ఏదైనా విలువైన వస్తువు లేదా అవకాశం ఎదురైనప్పుడు తొందరపడి నిర్ణయం తీసుకోవద్దు. అది నిజంగా మీకు ఉపయోగపడేదేనా, చట్టబద్ధమైనదేనా, సరైనదేనా అనే విషయాన్ని ఆలోచించి ముందుకు వెళ్ళండి. వివేకంతో వ్యవహరించటం ఎల్లప్పుడూ మంచిదే. ఈ కాలంలో మీకు కొత్త వ్యక్తుల పరిచయాలు, నిలిచిపోయిన పనుల్లో పురోగతి, కుటుంబ సభ్యుల నుంచి సహకారం లభించే అవకాశాలు కూడా ఉండవచ్చు. అలాగే చాలా కాలంగా ఎదురుచూస్తున్న ఒక శుభవార్త కూడా మీ మనసుకు ఆనందాన్ని కలిగించవచ్చు. అందువల్ల రాబోయే రోజులను నిరాశతో కాకుండా ఆశతో స్వాగతించండి. ప్రతి అవకాశాన్ని గౌరవించండి.
మీ కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగండి. మీ దారిలో ఎదురయ్యే ప్రతి చిన్న అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో చిన్నదిగా కనిపించే అవకాశం భవిష్యత్తులో ఎంతో విలువైన ఫలితాలకు కారణమవుతుంది. కాబట్టి అప్రమత్తంగా ఉండండి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి. మీ జీవితంలో వచ్చే ప్రతి సానుకూల అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. మీకు రాబోయే రోజుల్లో మీ జీవితానికి సంబంధించిన ఒక కీలకమైన విషయం వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని కొందరు విశ్వసిస్తారు. ఇది చాలా కాలంగా మీ మనసులోనే ఉండిపోయిన విషయం కావచ్చు, లేదా కుటుంబ సభ్యులకు పూర్తిగా తెలియని ఒక పరిస్థితి కావచ్చు. అయితే ఈ పరిణామానికి భయపడాల్సిన అవసరం లేదు. కొన్ని సందర్భాల్లో నిజం బయటపడటం కొత్త ఆరంభాలకు, పరస్పర అవగాహనకు మార్గం వేస్తుంది. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత మొదట్లో కొంత ఆశ్చర్యం లేదా భావోద్వేగం ఉండవచ్చు. కానీ ఆ తర్వాత పరిస్థితులు క్రమంగా సానుకూల దిశగా మారే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీ కుటుంబ సభ్యులు మీ మాటను వినటానికి, మీ పరిస్థితిని అర్థం చేసుకోవటానికి ప్రయత్నించవచ్చు. ఇప్పటి వరకు మీ మనసులో దాచుకున్న బాధలను పంచుకునే అవకాశం కూడా మీకు లభించవచ్చు. మీ కుటుంబం మీకు అండగా నిలవటం ఈ సమయంలో ఎంతో ముఖ్యమైన అంశంగా మారవచ్చు. మీపై వారికి ఉన్న ప్రేమ, నమ్మకం, ఆప్యాయత మరింత బలపడే అవకాశం ఉంది. ఇంతకాలం మీరు ఒంటరిగా భరించిన బాధలను ఇకపై కలిసి ఎదుర్కొందాం అనే భావన కుటుంబ సభ్యుల్లో కనిపించవచ్చు. అదే మీకు కొత్త ధైర్యాన్ని, కొత్త ఆశను కలిగిస్తుంది. కొన్ని అపార్థాలు ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది. మాట్లాడుకోకపోవటం వల్ల ఏర్పడిన దూరాలు తగ్గి పరస్పర విశ్వాసం పెరగవచ్చు. కుటుంబ సభ్యులతో మనస్ఫూర్తిగా మాట్లాడటం, వారి అభిప్రాయాలను గౌరవించటం ఈ సమయంలో మంచి ఫలితాలను ఇవ్వవచ్చు. మీరు చూపించే నిజాయితీ, ఓర్పు కుటుంబ బంధాలను మరింత బలపరచవచ్చు. ఈ సమయంలో మీరొక విషయాన్ని గుర్తుంచుకోవాలి. జీవితంలో ప్రతి పరిస్థితి మనకు ఒక పాఠాన్ని నేర్పుతుంది. కొన్ని నిజాలు బయటపడిన తరువాత మనసు తేలిక పడుతుంది. భవిష్యత్తును మరింత స్పష్టంగా చూసే అవకాశం కలుగుతుంది. అందుకే గతాన్ని గురించి బాధపడకుండా ముందున్న అవకాశాలపై దృష్టి పెట్టడం మంచిది. ఆర్థిక విషయాల్లో కూడా కుటుంబ సభ్యుల సలహా మీకు ఉపయోగపడవచ్చు. కలిసి చర్చించి తీసుకునే నిర్ణయాలు మరింత స్థిరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఒకరి బలం మరొకరికి తోడైతే కుటుంబంగా ఎన్నో సవాళ్లను అధిగమించవచ్చు. ఇదే ఐకమత్యం మీ ఇంట్లో ప్రశాంతతను పెంచే కారణంగా మారవచ్చు. మీరు ఇప్పటి వరకు కుటుంబం కోసం చేసిన కృషిని వారు మరింతగా గుర్తించే సందర్భాలు కూడా రావచ్చు. మీ బాధ్యతాయుతమైన వైఖరి, మీ త్యాగాలు, మీ ప్రేమకు విలువ పెరిగే అవకాశం ఉంది. దీంతో మీలో ఆత్మవిశ్వాసం పెరిగి కొత్త ఉత్సాహంతో ముందుకు సాగే ధైర్యం కలుగుతుంది. అందువల్ల ఈ కాలాన్ని భయంతో కాకుండా ఆశతో స్వాగతించండి. ఏ పరిస్థితి వచ్చినా ప్రశాంతంగా ఆలోచించండి. నిజాయితీగా మాట్లాడండి. కుటుంబంపై విశ్వాసముంచండి. మీకు అత్యంత అవసరమైన సమయంలో మీ కుటుంబం మీకు బలమైన అండగా నిలిచే అవకాశం ఉంది. వారి సహకారం, ప్రేమ, ప్రోత్సాహం మీ జీవితంలో కొత్త ఆశలను నింపి మరింత సంతోషకరమైన భవిష్యత్తు వైపు నడిపించవచ్చు. మీకీ సమయంలో ఒక ముఖ్యమైన సందేశం. జీవితంలో ఎలాంటి పరిస్థితులు ఎదురైనా భయపడాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు అనుకోని సంఘటనలు మనల్ని కలవరపెడతాయి. కొన్ని విషయాలు మనం ఊహించినట్లు జరగకపోవచ్చు. కానీ ప్రతి పరీక్ష వెనుక ఒక కొత్త పాఠం, ప్రతి కష్టం వెనుక ఒక కొత్త అవకాశం దాగి ఉండవచ్చు. అందుకే ధైర్యాన్ని కోల్పోకుండా ముందుకు సాగటం చాలా ముఖ్యం. ముఖ్యంగా ఈ సమయంలో మీ మనసులో ఎన్నో ఆలోచనలు తిరుగుతూ ఉండవచ్చు. ఏం జరుగుతుందో, ఎలా ఎదుర్కోవాలి, నా కుటుంబం ఎలా ఉంటుంది వంటి ప్రశ్నలు సహజంగానే రావచ్చు. కానీ ఒక విషయం మాత్రం ఎప్పుడూ గుర్తుంచుకోండి. భయంతో తీసుకునే నిర్ణయాల కంటే ప్రశాంతమైన మనసుతో తీసుకునే నిర్ణయాలే మంచి ఫలితాలను ఇవ్వగలవు. కాబట్టి ఎలాంటి పరిస్థితి వచ్చినా తొందరపడకుండా ఆలోచించి ముందుకు వెళ్ళండి. అన్నింటికంటే ముఖ్యంగా మీకు దైవంపై విశ్వాసం ఉంటే ఆ విశ్వాసం మీకు మానసిక బలాన్ని ఇస్తుంది. ప్రార్థన, సత్సంకల్పం, మంచి ఆలోచనలు చాలా మందికి కష్టకాలంలో ధైర్యాన్ని అందిస్తాయి. ఆ విశ్వాసమే మీరు నిలబడేందుకు, ఆశను కోల్పోకుండా ముందుకు సాగేందుకు తోడ్పడుతుంది. కాబట్టి నిరాశకు లోను కాకుండా మీకు ఆధ్యాత్మికంగా బలమిచ్చే మార్గాలను అనుసరించండి. మీకు ఈ సమయంలో మనశ్శాంతి, ఆత్మవిశ్వాసం, ధైర్యం ఎంతో అవసరం. అలాంటి సమయంలో దైవస్మరణ, ప్రార్థన, సత్సంకల్పంతో చేసే ఆరాధన మనసుకు ప్రశాంతతను అందించగలదు. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తరువాత మీకు ఇష్టమైన దైవాన్ని భక్తితో స్మరించండి.
ముఖ్యంగా పరమేశ్వరుడు, మహాలక్ష్మీదేవి, శ్రీ మహావిష్ణువు లేదా శ్రీ ఆంజనేయ స్వామి వంటి మీ ఆరాధ్య దైవాన్ని విశ్వాసంతో పూజించవచ్చు. సోమవారం రోజున శివాలయానికి వెళ్లి శివలింగానికి అభిషేకం చేయటం లేదా ఓం నమఃశివాయ మంత్రాన్ని భక్తితో జపించటం చాలా మందికి ఆధ్యాత్మిక ప్రశాంతతను కలిగించే సాధనంగా భావిస్తారు. అలాగే శుక్రవారం రోజున మహాలక్ష్మీదేవిని పూజించి దీపారాధన చేయటం ద్వారా మనసులో సానుకూల భావనలు పెంపొందుతాయి. మంగళవారం లేదా శనివారం రోజున శ్రీ ఆంజనేయ స్వామి ఆలయాన్ని దర్శించి హనుమాన్ చాలీసా లేదా ఆంజనేయ దండకం పారాయణం చేయటం కూడా చాలా మంది భక్తులు ఆచరించే పద్ధతి. ఇటువంటి ప్రార్థనలు జీవితంలోని సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనే మానసిక బలాన్ని పెంపొందించటంలో సహాయపడతాయని అనేక మంది విశ్వసిస్తారు. ప్రతిరోజు ఉదయం లేదా సాయంత్రం ఇంట్లో నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి కొద్దిసేపు ప్రశాంతంగా ధ్యానం చేయండి. ఆ సమయంలో మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యం, శాంతి, సంతోషం కోసం ప్రార్థించండి. మీ మనసులోని ఆందోళనలను దైవానికి సమర్పించి మంచి ఆలోచనలతో రోజును ప్రారంభించండి. సాధ్యమైనంత వరకు పేదలకు అన్నదానం చేయటం, అవసరమైన వారికి సహాయం చేయటం, పశుపక్షాదులకు ఆహారం అందించటం వంటి సత్కార్యాలు చేయండి. ఇటువంటి సేవా కార్యక్రమాలు సమాజానికి మేలు చేయటంతో పాటు మనసుకు సంతృప్తిని కూడా అందిస్తాయి. ముఖ్యంగా ఈ సమయంలో ఒక విషయాన్ని ఎప్పుడూ గుర్తుంచుకోండి. దైవారాధన అంటే కేవలం పూజలు చేయటం మాత్రమే కాదు, నిజాయితీగా జీవించటం, పెద్దలను గౌరవించటం, తల్లిదండ్రులను ఆదరించటం, ఇతరులకు హాని చేయకుండా ఉండటం, మంచి మాటలు మాట్లాడటం కూడా గొప్ప ఆరాధనే. మీలో భక్తి, మీ చేతల్లో మంచితనం, మీ మనసులో విశ్వాసం ఉంటే అదే మీకు గొప్ప ఆధ్యాత్మిక బలంగా నిలుస్తుంది. కాబట్టి మీరీ సమయంలో భయపడకుండా భక్తితో దైవాన్ని స్మరించండి. ప్రార్థనతో మనసును ప్రశాంతంగా ఉంచండి. సత్కార్యాలను అలవాటు చేసుకోండి. విశ్వాసం, ధైర్యం, మంచి ఆలోచనలతో ముందుకు సాగండి. అలాంటి జీవన విధానం మీకు మానసిక ప్రశాంతతను, కుటుంబంలో సానుకూల వాతావరణాన్ని పెంపొందించటంలో తోడ్పడుతుంది. మిత్రులారా, మీకు సంబంధించిన ఈ సమాచారం మీకు ఉపయోగకరంగా అనిపించి ఉంటే తప్పకుండా ఈ వీడియోకు ఒక లైక్ ఇవ్వండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాతో పంచుకోండి. అలాగే మీకు ఇష్టమైన దైవనామాన్ని కామెంట్లో రాసి దైవ ఆశీస్సులు కోరుకోండి. ఇలాంటి ఆధ్యాత్మిక, జ్యోతిష్య మరియు ప్రేరణాత్మక వీడియోలను ఎప్పటికప్పుడు పొందేందుకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను తప్పకుండా నొక్కండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఉన్న కుంభరాశి వారితో ఈ వీడియోని తప్పక షేర్ చేసుకోండి. మీ జీవితంలో శాంతి, ఆరోగ్యం, ఆనందం, విజయాలు నిండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం.